సెప్టెంబర్ 13th రోజు ప్రీ ఆర్డర్ చేసుకున్న ఐఫోన్ 16 Pro Max వచ్చేసింది అని నిన్న నైట్ కాల్ వచ్చింది. సో మార్నింగ్ 8 o'clock స్టోర్ దగ్గర ఉన్నాం. ఫైనలీ ఐఫోన్ 16 Pro Max బ్లాక్ టైటానియం కలర్ 512GB ప్రీ ఆర్డర్ చేసుకున్న మోడల్ వచ్చేసింది. దాంతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10 ఇంకా ఎయిర్పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ కూడా తీసుకున్నాం. బిల్లింగ్ అయిపోయినాక స్టోర్ లోనే అన్బాక్స్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఏదైనా కాస్మెటిక్ డ్యామేజ్ ఉంటే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని అంటున్నారు. సో రిస్క్ ఎందుకు అని అక్కడే అన్బాక్స్ చేసినాం. ఫస్ట్ ఫోన్ ని అన్బాక్స్ చేస్తే డివైస్ ఇంకా కేబుల్ మాత్రమే ఉన్నాయి యాజ్ యూజువల్. ఈ వీడియోలో స్పెసిఫిక్ గా ఐఫోన్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ వైజ్ అండ్ బిల్డ్ వైజ్ తెలిసిందే, లాస్ట్ 3-4 years నుంచి రిపీట్ అయ్యే డిజైన్ లో మేజర్ గా 3 చేంజెస్ అయినాయి. డిస్ప్లే, బెజిల్ థిక్నెస్ ఇంకా కెమెరా కంట్రోల్ బటన్ యాడ్ అయింది. ఈసారి డిస్ప్లే సైజ్ వచ్చేసి మనకి 6.7 inch నుంచి 6.9 inch కి ఇంక్రీజ్ చేశారు. అండ్ ఇంతకు ముందు 14 Pro Max ఆర్ 15 Pro Max వాడుతున్న వాళ్ళకి ఆ సైజ్ డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ ఫర్ ఎ నార్మల్ యూజర్ ఇట్స్ అ బిగ్ ఫోన్. బిజిల్స్ చాలా వరకు రెడ్యూస్ చేయడానికి ట్రై చేశారు అండ్ ప్రీవియస్ మోడల్ తో చూస్తే థిన్ గా ఉన్నాయి. సిమెట్రికల్ బిజిల్స్ అండ్ సాలిడ్ స్క్రీన్ విత్ సెరామిక్ షీల్డ్ సెకండ్ జనరేషన్ ప్రొటెక్షన్. డిస్ప్లే విషయానికి వస్తే 2868x1328 రెజల్యూషన్ ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్ హెచ్డిఆర్ డిస్ప్లే ఉంది. 460 pixels per inch తో 6.9 inch సైజ్ తో ఈ డిస్ప్లే వస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి మనకి 2000 nits ఉంది. డిస్ప్లే అయితే అవుట్డోర్ కండిషన్స్ లో ఈజీగా కనిపిస్తుంది, చాలా బ్రైట్ గా ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ మామూలు విషయాలే. కొత్తగా వచ్చిన ఈ కెమెరా కంట్రోల్ బటన్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని క్యాప్చర్ కంట్రోల్ బటన్ లాగా జూమ్ ఇన్, డెప్త్ కంట్రోల్, ఎక్స్పోజర్ కంట్రోల్ ఇంకా పిక్చర్ స్టైల్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. దాని మీద మనం పెట్టే ప్రెషర్ ని బట్టి మనకి వైబ్రేషన్ ఇచ్చి ఒక రియల్ షటర్ బటన్ ని ప్రెస్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ చాలా ఫెమిలియర్ అనిపించింది. ఐఫోన్ 7 and 8 సిరీస్ లో వచ్చిన హోమ్ బటన్ ఏదైతే ఉంటుందో దానికి ఉన్న ఫీడ్బ్యాకే దీంట్లో కూడా అనిపించింది. ఈ కెమెరా కంట్రోల్ తో చేసేవని నార్మల్ గా స్క్రీన్ మీద కూడా చేసుకోవచ్చు కదా. క్యాప్చర్ చేయడానికి ఆల్రెడీ ఒక బటన్ స్క్రీన్ మీద ఉంది, ఇంకా మిగిలిన యాక్షన్స్ అన్ని స్క్రీన్ మీదనే ఉన్నాయి. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇన్నోవేషన్, బట్ ఆ బటన్కి పెట్టిన పేరు కెమెరా కంట్రోల్. దాని మెయిన్ పర్పసే కెమెరాని కంట్రోల్ చేయడం. బట్ ఆ వర్క్ ఆల్రెడీ స్క్రీన్ మీద ఈజీగా అయిపోతుంది కదా. సో ఇట్స్ జస్ట్ అన్ ఆప్షనల్ బటన్ అనిపించింది. యూజ్ చేస్తున్నప్పుడు కూడా ఈ బటన్తో క్యాప్చర్ చేయాలి అండ్ దాని మీద ఫింగర్ని స్లైడ్ చేయాలి అంటే ఖచ్చితంగా కొంచెం పైకి పట్టుకోవాలి. దానివల్ల రైట్ హ్యాండ్తో ఫోన్ని పట్టుకునే గ్రిప్ మొత్తం పోతుంది అండ్ వెయిట్ మొత్తం లెఫ్ట్ హ్యాండ్ మీద పడుతుంది, విచ్ మేడ్ మీ ఫీల్ అన్కంఫర్టబుల్. అండ్ క్యాప్చర్ చేయాలంటే ప్రెస్ చేసే ఇంటెన్సిటీకి మొబైల్ ఖచ్చితంగా మూవ్ అవుతుంది. బట్ కంట్రోలింగ్ ఆన్ స్క్రీన్ ఈజ్ మచ్ బెటర్ విత్ ఎగ్జిస్టింగ్ బటన్స్. హారిజాంటల్ మోడ్కి వస్తే డబుల్ ప్రెస్ చేసి యాక్షన్స్ని స్విచ్ చేయొచ్చు. లైక్ జూమ్ ఇన్ నుంచి ఎక్స్పోజర్, ఇంకా అక్కడ నుంచి ఎఫ్ స్టాప్స్కి చేంజ్ చేయొచ్చు. ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు బి క్విక్, లేదంటే ఫోటో క్యాప్చర్ చేస్తుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక దీన్ని ఇంకా వేరే విధంగా కూడా యూజ్ చేయొచ్చు అని ఈవెంట్లో చాలా డెమోస్ చూపెట్టారు. బట్ యాజ్ ఆఫ్ నౌ యాపిల్ ఇంటెలిజెన్స్ లేదు కాబట్టి ఇది నాకు ఒక ఎక్స్ట్రా ఆప్షనల్ బటనే అనిపించింది. నేను ఓన్లీ ప్రో మ్యాక్స్ గురించే చెప్తున్నా. స్టోర్లో 16 Pro ఇంకా ప్లస్ మోడల్స్ కూడా నేను ట్రై చేసిన. నాకు ఆ బటన్ పొజిషన్ వర్టికల్ మోడ్లో కంఫర్టబుల్ అనిపించలేదు. కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ప్రైమరీ లెన్స్ వచ్చేసి మనకి 48MP ఫ్యూజన్ కెమెరా. ఇదే మనకి 2x ఆప్టికల్ సెన్సార్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ అలా తీస్తున్నప్పుడు ఈ 48MP సెన్సారే మనకు 12MP సెన్సార్ లాగా వర్క్ అవుతుంది. హెన్స్ ద నేమ్ ఫ్యూజన్ కెమెరా. ఇంకా 48MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉంది. దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ వచ్చేసి 120 degrees. ఇంకా మనకు ఒక 5x టెలిఫోటో లెన్స్ కూడా వస్తుంది. ప్రస్తుతానికి నేను కొన్ని శాంపిల్స్ ట్రై చేసిన. ప్రైమరీ కెమెరాతో నార్మల్ ఫొటోస్ ఇంకా పోర్ట్రేట్స్ ట్రై చేసిన, చాలా బాగా వస్తున్నాయి. ఇందులో చాలా డిఫరెంట్ పిక్చర్ స్టైల్స్ కూడా ఉన్నాయి మనకి. బట్ న్యాచురల్ మోడ్లోనే తీసిన నేను, ఎందుకంటే అసలు యాక్చువల్ క్వాలిటీ ఎట్లుందో నేను చూడాలనుకున్నా. అన్నిటికంటే నా ఫేవరెట్ ఇందులో 5x టెలిఫోటో లెన్స్. 120mm లెన్స్ని మిమిక్ చేసి వచ్చిన ఈ ఫోటో చూడండి. ఆ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఇంకా ఆ క్రీమీ బొకేకి నేను ఫిదా అయిపోయినా. వీడియో విషయానికి వస్తే 4K 120fps వరకు వీడియో రికార్డింగ్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ కాంటెంట్ క్రియేటర్స్కి ఇది వరం అని చెప్పుకోవాలి. దాంతోపాటు మనకు ఒక స్పెషల్ ఫీచర్ కూడా వచ్చింది. వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు పాజ్ కూడా చేసుకోవచ్చు గైస్. ఇన్నోవేషన్ ఎట్ ఇట్స్ పీక్. ఐఫోన్ కెమెరా ఇస్ నో లెస్ దెన్ ఎ ప్రొఫెషనల్ DSLR. అలాంటి కెమెరాస్కి 120fps ఇవ్వడం ఇట్స్ క్రేజీ. ఈ 120fpsలో స్లోమోస్ వీడియోస్ ఇస్తే అదిరిపోతాయి. బట్ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే 5x టెలిఫోటో లెన్స్లో 120fps ఆప్షన్ లేదు. సినిమాటిక్ మోడ్ విషయానికి వస్తే 4K 30fps వరకే లిమిటేషన్ ఉంది. 60fps వచ్చుంటే ఇక బట్టలు చింపుకుంటుండే. ఇంకా ఈ సినిమాటిక్ మోడ్లో 5x టెలిఫోటో లెన్స్ని యూజ్ చేయలేము. కెమెరాస్ యూజ్ చేస్తున్నప్పుడు ఫోన్ హీట్ అవుతుంది, బట్ ఇట్స్ అండర్ కంట్రోల్. ఈ కెమెరాస్ని ఇంకా డెప్త్గా యూజ్ చేసి ఫుల్ రివ్యూలో ఇంకా డీటెయిల్గా చెప్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కింద అన్ని బటన్లు వచ్చేయండి, ఒక డిస్లైక్ బటన్ వదిలేయండి అంతే. ఇంకా OS చూసుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ iOS 18 ఉంది అండ్ యాపిల్ ఇంటెలిజెన్స్ రావడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి నథింగ్ స్పెషల్. యాప్ లాక్, కాల్ రికార్డింగ్, హోమ్ స్క్రీన్ కస్టమైజేషన్, స్క్రీన్ మిర్రరింగ్ అన్నీ వచ్చినాయి. యాపిల్ ఇంటెలిజెన్స్ అప్డేట్ వచ్చిన తర్వాత డెడికేటెడ్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. కింద AI అని కామెంట్ చేస్తే ఎంతమంది ఇంట్రెస్టెడో నాకు కూడా తెలుస్తుంది. సో వెంటనే కామెంట్స్లో వెళ్ళి AI అని కామెంట్ చేయండి. ఈ ఫోన్ని ఇంకా డెప్త్గా క్లియర్గా వాడి 3 to 4 daysలో ఇంకో రివ్యూ వీడియో అప్లోడ్ చేస్తా. అప్పటి వరకు నా ఇన్స్టాగ్రామ్లో క్విక్ అప్డేట్స్ ఇస్తూ ఉంటా. అది కావాలంటే మీకు బయోలో లింక్ ఉంటుంది, అక్కడ వెళ్ళి జాయిన్ అయిపోండి.